శ్రీమాత్రే నమ. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశికి చెంది ఉంటారు. విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఇంతవరకు ఎవరూ చెప్పని రహస్య జీవితం గురించి మీకు తెలియజేస్తాను. మరి ఆ వీడియో నోటిఫికేషన్ రావాలంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి. ఇక వృశ్చిక రాశి వారి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి గురువు సంవత్సరాది నుండి 14/5/2025 వరకు సప్తమమున తామ్రమూర్తిగాను, తదుపరి 18/10/2025 వరకు అష్టమమున సువర్ణమూర్తిగాను, తదుపరి 5/12/2025 వరకు భాగ్యమున తామ్రమూర్తిగాను, సంవత్సరాంతము అష్టమమున తామ్రమూర్తిగాను, శని సంవత్సరమంతా పంచమమున రజితమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరాది నుండి 18/5/2025 వరకు 5-11 రాసులయందు తామ్రమూర్తిగాను, తదుపరి సంవత్సరాంతము 4-10 రాసులయందు తామ్రమూర్తిగాను సంచరిస్తారు. ఈ సంవత్సరం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ధనలాభం, ప్రేమ, వివాహం, కుటుంబం, సంతానం, ఆరోగ్యం ఇవన్నీ కలిపి 2025లో మీ జీవితం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఈ రాశి స్త్రీ పురుషాదులకు అన్నింటా అనుకూలంగానే ఉంటుంది. అష్టమ గురు ప్రభావం వల్ల లోగడ నిలిచిన పనులు పూర్తి చేయాలన్న తపన అధికమవుతుంది. మానసికంగా కుదుట పడతారు. ఏకపక్ష నిర్ణయాల వల్ల కుటుంబంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. జూన్ నుండి సెప్టెంబర్ వరకు గ్రహం యొక్క స్థానం మారడం వల్ల మీ కుటుంబ జీవితం కూడా ప్రభావితం అవుతుంది. దీని కారణంగా మీరు మీ కుటుంబాన్ని ఏకం చేయడంలో పూర్తి విజయం సాధిస్తారు. మీ ధైర్యానికి ప్రశంసలు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృశ్చిక రాశికి చెందిన వివాహితులకు సమయం అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్ నుండి సంవత్సరం చివరి వరకు ఉన్న కాలం మీకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ కోరిక మేరకు భాగస్వామిని పొందే అవకాశం ఉన్న సమయం ఇది. ఈ సమయంలో మీరు గతంలో జరుగుతున్న ప్రతి అపార్థం, వివాదాలను వదిలించుకోగలుగుతారు. ప్రతి విషయంలో మంచి అభివృద్ధి ఉంటుంది. మంచి గౌరవం ఉంటుంది. మీరు తలచిన పనులు అవలీలగా చేయగలరు. స్నేహితులతో మంచి సఖ్యత ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. కీర్తి, అభివృద్ధి, శుభకార్యాలు చేయటం, తీవ్రంగా ఒక విషయం గురించి ఆలోచన చేస్తారు. భూమి వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు ఏప్రిల్ నుండి మే చివరి వరకు, దీని తర్వాత మే చివరి నుండి సెప్టెంబర్ నెల వరకు మీరు మీ కార్యాలయంలో కొన్ని మార్పులను చూస్తారు. అయితే ఈ మార్పులు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. అక్టోబర్ నుండి సంవత్సరం చివరి వరకు ఇది మీకు ఉత్తమంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇది మీకు ప్రమోషన్ పొందే అవకాశాలను ఇస్తుంది. ప్రారంభ కాలంలో ప్రభుత్వ రంగానికి సంబంధించిన వ్యక్తులకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ నుండి మే చివరి వరకు, దీని తర్వాత మే చివరి నుండి సెప్టెంబర్ నెల వరకు మీరు మీ కార్యాలయంలో కొన్ని మార్పులను చూస్తారు. అయితే ఈ మార్పులు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు జనవరి నుండి ఏప్రిల్ వరకు అనవసరమైన ఖర్చులు చేయడం ద్వారా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. మే నుండి మీరు వివిధ మార్గాల ద్వారా డబ్బులు స్వీకరించడంలో కూడా విజయం సాధిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో శుభగ్రహాలు మీ ఇంటి ఆదాయాన్ని ప్రభావితం చేస్తాయి. అటువంటి పరిస్థితుల్లో మీ డబ్బు ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే మీరు ఈ కాలంలో కూడా పొందవచ్చు. అదే సమయంలో సెప్టెంబర్ నెలలో మీరు కొన్ని రహస్య వనరుల నుండి డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు. చిన్న పెద్ద వ్యాపారస్తులకు ఆనందంగాను ఆకర్షణీయంగాను ఉంటుంది. చేతి పనుల వారికి అభివృద్ధి ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. చాలా సమర్థవంతంగా పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి 2 పంటలు లభిస్తాయి. దళారీల ద్వారా అభివృద్ధిగా ఉంటుంది. చిన్న పెద్ద పరిశ్రమల వారికి యోగకాలంగా ఉంటుంది. వైద్య రంగం, మెడికల్, కిరాణా వారికి చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు వచ్చినను చివరకు మేలే జరుగుతుంది. పట్టుదలతో ప్రతి పని చేస్తారు. ఉన్నత వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది.
మామూలు కన్నా ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు ఒక విషయంలో మనస్తాపం కలిగిస్తుంది. ఇతరులు లేక భర్త లేక భార్య మూలకంగా ధనాదాయ అభివృద్ధి, గ్రామము సంగమంలో హోదా దెబ్బతింటుంది. విందులు వినోదాలు ఎక్కువ చేస్తారు. ప్రభుత్వ సహకారం అందుతుంది. ముఖ్యమైన విషయాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ సొంత విషయాల్లో మంచి పరిజ్ఞానంతో పరిష్కరించటం మంచిది. ఇతరులకు వైద్య సేవలు అందిస్తారు. జనవరి నుండి ఏప్రిల్ వరకు విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలమే అయినప్పటికీ ఆ తర్వాత మే నుండి సెప్టెంబర్ వరకు మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు మునుపటి కంటే ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. లేకుంటే ప్రతికూల ఫలితాల కారణంగా మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అక్టోబర్ నుండి సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ 5వ ఇంటికి అధిపతి సొంత ఇంట్లోనే ఉంటాడు కాబట్టి దీని కారణంగా మీరు విజయాన్ని పొందే పూర్తి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది కాకుండా సెప్టెంబర్ తర్వాత సమయం సెకండరీ విద్యార్థులకు అపారమైన విజయాన్ని ఇస్తుంది. టీవీ, రేడియో, సినీ, నాటక రంగస్థల పురోహితులకు, దేవాలయ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి, జనాకర్షణ పెరుగుతాయి. లోగడ నిలిచిన గొడవలు, కోర్టు తగవులు, సోదర విరోధాలు ఈ సంవత్సరం ఒక పక్షాన నిలిచిపోతాయి. పిల్లలు చదువుపై దృష్టి పెడతారు. మీ మాట కోసం ఇతరులు ఎదురు చూస్తారు. వాహన ప్రమాదాలు, కాంట్రాక్టులకు, ఫైనాన్స్ వారికి ఆదాయం బాగుంటుంది. చిన్న చిన్న నష్టములు వచ్చినను సంవత్సరం చివరినందు రికవరీ అవుతుంది. సంతానపరంగా శుభమూలకంగా ఉంది. వివాహ అనుకూలతలు కలుగుతాయి. మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మీ జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది. ఈ గ్రహాల ప్రభావాలు మంచైనా లేదా చెడైనా మన మీద ఏ సమయంలో వాటి ప్రభావం చూపుతాయి అనేది కూడా జాతక చక్ర సూక్ష్మ పరిశీలన ద్వారా తెలుస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వలన ఆ చెడు ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది.